శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 5 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 5 గంటల 26 నిమిషాల వరకు ఉంది. అంటే గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చింది. సౌమ్య యోగం ఉంటుంది, సర్వ సౌఖ్యాలను కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనులు పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. సౌమ్య యోగం 12 రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ధనం ఖర్చు చేసేటప్పుడు కొంచెం అటెన్షన్గా ఉండటం మంచిది. సాంఘిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ మీద నిందలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త పాటించాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతైన సూర్యుడు వృశ్చిక రాశిలో, కుజుడి ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి బలం అనుకూలిస్తుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా పై చదువులకు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా అనుకూలము. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఏదైనా ఒక స్పెషల్ స్టేటస్ హోదా ఇస్తే ఆ హోదా, అధికార పదవి స్వీకరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో స్థిరత్వం ఉంటుంది, వృత్తిపరంగా స్థిరత్వం ఉంటుంది, ఉద్యోగపరంగా స్థిరత్వం ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే కెరీర్ పరంగా ఒక సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ భంగం కనిపిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అంటే ఉద్యోగానికి సంబంధించిన ఒక టెన్షన్ మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అధికారులతో కానీ, కొలీగ్స్తో కానీ వ్యవహరించాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈరోజు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం అటెన్షన్గా ఉండి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే మిథున రాశి విద్యార్థులకి ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే మిథున రాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవటం, కావలసిన ర్యాంకులు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ పొందేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మిథున రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ కూడా ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి అనేది మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలతలు తక్కువగా ఉంటాయి, ప్రతికూలతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు, వర్క్ రికగ్నైజేషన్ ఉంటుంది, ఆఫీసులో మీకు గుర్తింపు అనేది ఎక్కువగా వచ్చే సూచనలు సింహరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కుటుంబ సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. అంటే కొంతకాలంగా విసిగిస్తున్నటువంటి కుటుంబ సమస్యలకు మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఆ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఒక్కసారిగా ఆనందదాయకంగా మారిపోతుంది.
ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందకర వాతావరణం కుటుంబంలో ఏర్పడటం వల్ల ప్రశాంతంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ జీవితంలో ఉండే ఆనందం వల్ల కెరీర్ పరంగా కూడా కన్యా రాశి వాళ్ళు ఈరోజు మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట మీకు వర్క్ రికగ్నైజేషన్ ఉంటుంది, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాస్ మెచ్చుకుంటాడు, కొలీగ్స్ మెచ్చుకుంటారు. కాబట్టి తులారాశి వాళ్ళకి పనిచేసే చోట ఉద్యోగ రంగంలో అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. నేత్ర వ్యాధులు నివారించబడతాయి. ఎవరికైనా ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి వాటికి మంచి సొల్యూషన్ ఈరోజు కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరత్వం అనేటటువంటిది వృత్తిపరంగా ఉంటుంది. అధికారుల ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా ఆఫీసులో ప్రెషర్, బాస్ ఇచ్చే ప్రెషర్ మొత్తం కూడా రిలీఫ్ అయిపోతుంది. ప్రశాంతంగా ఉంటారు. కెరీర్ పరంగా ఒక సెటిల్మెంట్ కోసం చేసే ఆలోచనలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలనే ఈరోజు ఇస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దానివల్ల హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా కాలాన్ని గడపగలుగుతారు. తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ పనిని గుర్తిస్తారు. పని చేసే చోట మీకు గుర్తింపు పెరుగుతుంది, అదేవిధంగా గౌరవము పెరుగుతుంది. పనిచేసే చోట ఆనందకర వాతావరణం కుంభరాశి వాళ్ళకి ఈరోజు చోటు చేసుకుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే దత్తమంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అలాగే మార్గశిర గురువారం అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 11 సార్లు, ఓం శ్రీం శ్రీయై నమః 11 సార్లు చదువుకుని పని మీద వెళ్ళండి. మీ పనులన్నీ బ్రహ్మాండంగా పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. పిల్లల్ని ఊయల్లో వేయడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర మంచిది. అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలకు గురుహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.